మీరు మ్యారీడా అండి? లేదు సార్, అన్మ్యారీడ్. పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదా? అంటే మామూలుగా అంటే ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు. అంటే ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం బయట. అంటే రేర్ డిసీజ్ వచ్చిన వాళ్ళు గూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి కొంతమందికి. ఎస్ సార్. మరి మీ ఆలోచన ఏంటి? అంటే అందరూ ఇప్పుడు ఈ ప్రపంచంలో జనరల్‌గా చిన్నపిల్లలప్పుడు ఉయ్యాల్లో ఏస్తారు. ఆ తర్వాత చదువుకి పంపిస్తారు. తర్వాత కెరీర్‌లో డెవలప్ అవుతారు. తర్వాత మ్యారేజ్ లైఫ్. తర్వాత వాళ్ళకి పిల్లలు అది అనేది కామన్. ఒక రీసైకిల్ ఇదంతా. రీసైకిల్. హ్మ్. సో, అందరికీ ఉంటుంది అట్లా అని. హ్మ్. నాకిలా ఉండాలి, నా లైఫ్ అని ఇలా కలలు కంటారు. కానీ ఒకానొక పాయింట్‌లో ఆహ్, ఇది కరెక్ట్ కాదు అనిపించినప్పుడు ఆ రిస్క్ తీసుకోకుండా ఇతరులని ఇబ్బంది పెట్టకూడదు అనేది నా ఉద్దేశ్యం. ఓకే. అంటే మిమ్మల్ని చేసుకుంటా అని ఎవరైనా వచ్చారా? యెస్ సార్. మరి మీరెందుకు చేసుకోలేదు? అంటే అది వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని. హ్మ్. అంటే ఇప్పుడు మీ ఫ్యూచర్ నాది ఇలా ఉండబోతుందని మీకు ముందే తెలుసు. తెలుసు కాబట్టి అవతల వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు. హ్మ్. అంటే రేపు పెళ్ళై పిల్లలైన తర్వాత ఏమైనా గొడవలొస్తాయనా? లేకపోతే ఆ పిల్లలకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయని వద్దన్నారా? లేకపోతే అలా ఏం చెప్పలేము. హ్మ్. సో, నాకు దానికంటే పెద్ద లైఫ్ కనిపించింది చెప్పాలి హ్మ్. అంటే. అంటే ఎలాంటి లైఫ్? అంటే సేవ విషయంలోనా? యెస్ సార్. ఇప్పుడు చాలా మంది కోసం నేను సపోర్ట్ చేస్తూ వాళ్ళ హ్మ్. లైఫ్‌లో ఆహ్, హ్యాపీనెస్ చూస్తూ, ఆ చిన్న పిల్లల చిరునవ్వులు చూస్తూ చాలా హ్యాపీగా ఉన్నాను. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరిష్టం వాళ్ళది యాక్చువల్లీ. హ్మ్. నేను దానిలోకి వెళ్ళదలుచుకోలేదు. అంటే మీకు మిస్ అవుతున్నా నా లైఫ్‌ని, జీవితాన్ని మిస్ అవుతున్నా అని ఎప్పుడు అనిపించలేదా? లేదు సార్. ఎప్పుడు ఎందుకు అంత స్ట్రాంగ్‌గా ఎలా ఉన్నారు? అంటే చిన్నప్పుడు 12 ఇయర్స్‌కే మీకు ఈ కండరాల క్షీణత అనే వ్యాధి రావడం వల్ల అప్పటినుంచే ఈ డిసీజ్ రావడం వల్ల మీరు అంటే స్ట్రాంగ్ అయిపోయారా? నేను ఎలాగో ఇలానే ఒంటరిగా ఉండిపోతా అని? అలా ఏం అవ్వలేదు సార్. హ్మ్. అంటే అంటే జన్ మీకెందుకు అనిపించలేదు? లైఫ్‌లో ఇలా అంటే నేను ఇలా బతకాలనుకుంటున్నా, నాకు గూడా ఆశలున్నాయి అని ఎప్పుడు అనిపించలేదా మీకు? అనిపించినప్పటికీ దాన్ని నేను దానికంటే ఎక్కువ లైఫ్ చూసాను. హ్మ్. ఇప్పుడు నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్. నార్మల్ పీపుల్ గూడా మ్యారేజెస్ చేసుకొని చాలా స్ట్రగుల్స్ ఉన్నాయని జెప్పి చిన్న చిన్న విషయాలకి గొడవలు పడుతూ ఉంటారు. ఏదన్నా ఒక హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేసి లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉంటారు అనుకున్నది అది నమ్మే విషయం కాదు. అది నేను తీసుకోదలుచుకోలేదు. అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతది. హ్మ్. వాళ్ళకి తగ్గట్టు మనం ఉండలేము. సో, అది కరెక్ట్ కాదేమో అనిపించింది. ఆబ్వియస్‌లీ పిల్లలు లేకుండా చాలామంది చేసుకుంటున్నారు. రేర్ కేసెస్‌లో. దానికి అబ్జెక్షన్ ఏం పెట్టట్లే. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 35 ఇయర్స్ లేకపోతే 30 ఇయర్స్, 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఆళ్ళ తల్లిదండ్రులు పెద్దవాళ్ళైపోయి హ్మ్. వాళ్ళకేదో హెల్త్ ఇష్యూస్ ఉండి, మేడం మేము పెళ్లి చేసుకోవచ్చా అంటే, ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడొస్తే గో అహెడ్ వెళ్ళొచ్చు అని చెప్తాను. హ్మ్. సో, ఇష్యూ లేదు. పిల్లలు లేకుండా లేదంటే కన్సీవ్ అయిన దగ్గర నుంచి లేకపోతే ముందే టెస్టులు గూడా ఉంటాయి. జెనెటికల్ టెస్ట్‌లో ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తీసుకొని, అలాంటియి గూడా మనం ఆపచ్చు. కాకపోతే ఆ రిస్క్ తీసుకోదలుచుకోలే. మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండింది? 12 ఇయర్స్ నుంచి మీకు ఈ డిసీజ్ వచ్చింది అని తెలిసినప్పటి నుంచి. ఇప్పుడు ఎలా ఉంది సపోర్ట్ వాళ్ళది? నాకు ఈ డిసీజ్ వచ్చింది అని తెలిసినప్పుడు చాలా బాధలో ఉండింది మా కుటుంబం అంతా. ఇప్పుడు సహజంగా రేపటి రోజున మా అమ్మాయి ఇట్లా హ్యాపీగా ఉంటది అనుకుంటేనే ఏ తల్లిదండ్రులైనా, ఏ కుటుంబం అయినా చాలా హ్యాపీగా ఉంటది. కానీ రేపటి రోజున ఇట్లా ఉంటది, ఇలా అయిపోతదన్నప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు చూసే చూపులు గానీ, అనే మాటలు గానీ, పేరెంట్స్‌ని ఈ అమ్మాయిని చిన్నప్పుడైతే నన్ను ఈ అమ్మాయిని పెంచడం బూడిదలో పోసిన పన్నీరు ఎందుకు అనవసరంగా పెంచుతున్నారని గూడా అన్నారు. సో, అలాంటి బాధలు పడాల్సొస్తది. ఎన్నో మాటలు పడాల్సొస్తది. అలాంటివి చాలా ఇష్యూస్ ఉంటాయి. వీళ్ళు తీసుకోలేరు. బాధపడుతూ, కృంగిపోతూ ఆ టైంలో ఎట్లుంటదంటే ఎవరన్నా భుజం మీద చేయేసి నీకు నేనున్నాను అనే ధైర్యం వేరు. అట్లా గాకుండా సూటిపోటి మాటలతో వీళ్ళేదో పాపాలు చేస్తే పుట్టింది, ఏదో జరిగింది అనే మాటలు వినడం అనేది చాలా బాధగా ఉంటది. హ్మ్. అవి తీసుకోవడానికి పేరెంట్స్‌కి కొంతమందికి తీసుకోలేరు. చాలా బాధనిపిస్తది. ఇప్పుడు నేనున్న స్ట్రాంగ్‌నెస్ వాళ్ళకు ఉండకపోవచ్చు కదా! స్ట్రాంగ్ ఉన్నోళ్ళు పక్కన పెట్టేస్తారు లైట్‌లే అని. అది గాకపోతే కృంగిపోతా ఉంటారు. నా పిల్లని ఇట్లా అన్నారు. లేకపోతే మమ్మల్ని ఇలా అన్నారు. మేమే తప్పు చేయలేదు. లేకపోతే సంథింగ్ ఏదైనా అవనివ్వండి. ఒక పక్క డిసీజ్‌తో కృంగిపోతుంటే మళ్ళీ ఈ మాటలు పైనుంచి చుట్టాల మధ్యనో, బయటనో, వ్యక్తుల మధ్యనో ఏదో ఒకటి సంథింగ్. అనవసరమైన భారమైన అమ్మాయి, ఈ అమ్మాయి ఈ కుటుంబానికి అన్నవాళ్ళు గూడా ఉన్నారు. మళ్ళీ వాళ్ళే ఇదే రోజున ఈ స్ట్రాంగ్‌నెస్ తెచ్చుకున్న తర్వాత రివర్స్‌గా అన్నవాళ్ళు గూడా ఉన్నారు. నేను ఒకప్పుడు ఇలా అనుకున్నాను నీకోసం,
కానీ నిన్ను చూస్తుంటే చాలా ప్రౌడ్‌గా ఉండింది అని. నాకు చాలా హ్యాపీ అనిపించింది అది. మీ ఫ్రెండ్స్ టచ్‌లో ఉంటారా మీతోటి? మీ స్కూల్ ఫ్రెండ్స్ అయినా, కాలేజ్ ఫ్రెండ్స్ అయినా యెస్ సార్. ఉంటారు. మాట్లాడతారా? మాట్లాడతారు. మీరు కాలేజ్‌లో ఉన్నప్పుడు అంటే అప్పటికే ఈ డిసీజ్ వచ్చింది మీకు. అప్పుడు ఎలా ఉండింది మీ పరిస్థితి? ఎలా నడిచేవారు? ఎలా ఉండేవారు? బేసికల్లీ నా ఎడ్యుకేషన్ అయితే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ సార్. హ్మ్. 10థ్ క్లాస్ వరకు ఫస్ట్ వచ్చేదాన్ని. ఇంటర్‌కొచ్చేసరికే ఇది స్టార్ట్ అయింది కదా! సో, ఎడ్యుకేషన్ ఇంకా అక్కడితో ఇంటికే పరిమితం అయిపోయింది. ఓపెన్‌గా చదవడం, ఓపెన్ డిగ్రీలు కట్టడం, ఇట్లాంటివి ఉండేసరికి నాకు ఎవరితో మాట్లాడాలనిపించకపోవడం, ఎవరికి కాంటాక్ట్ ఉండాలి అనిపించకపోవడం లాంటివి ఎక్కువ జరిగినాయి. ఇంకా నేను కాలేజ్ లైఫ్ నాకు లేదు సార్. కాలేజీలో నేను వెళ్ళలేదు. ఇగ ఆ తర్వాత లేదు. కానీ మనుషుల్ని బాగా చదివాను. మనుషుల ప్రాబ్లమ్స్‌ని చదివాను. ఏఐ కోర్సులు నేర్చుకున్నాను. ఇదంతా ఏఆర్‌డీఓ కోసమే. ఇలాంటివైతే నేర్చుకున్నాను. అండ్ మోటివేషనల్ స్పీచెస్‌కెళ్తూ ఉంటాను. గవర్నమెంట్ స్కూల్స్‌లో ఫ్రీగా. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మస్కులర్ డిస్ట్రోఫీ కేసులు ఎన్నున్నాయి మీకు తెలిసినంత వరకి? ఒక 25,000, 20,000 వరకు ఉంటాయి సార్ ఈ కేసులు. 2 బయటికి రాష్ట్రాలు రావట్లేదు. కలిపి. యెస్ సార్. బయటికి రావట్లేదు. అంటే సంవత్సరానికి పెరుగుకుంటూ పోతున్నాయా? పెరుగుతున్నాయి. చాప కింద నీరులా విస్తరిస్తా ఉంది. కానీ వీళ్ళు బయటికి అంటే ఇది ఒక రావడానికి వైరస్ లాంటిదా? లేకపోతే ఎలాంటిది? లేదు సార్. ఇది వైరస్ కాదు. హ్మ్. కంప్లీట్‌గా జెనెటికల్ డిసీజ్. హ్మ్. వీళ్ళు అంటే బయటికి రాలేరు. నాకిది ఉంది ఈ ప్రాబ్లమ్. దీనికి ఇట్లా అవేర్‌నెస్ కావాలి. లేకపోతే ఇట్లా అంటే త్వరగా రాలేరు యాక్సెప్ట్ జేసి. మా పిల్లల్ని అలా చూస్తారేమో, ఇలా చూస్తారేమో అనే భయాలు, బాధలు ఆ 4 గోడల మధ్యన ఎక్కువుంటున్నాయి. అది పోగొట్టుకొని యాక్సెప్ట్ చేస్తే హ్యాపీగా ఉండొచ్చు కుటుంబం అంతా. దానివల్ల పేరెంట్స్ బాధపడి, పిల్లల్ని బాధపెట్టి, దీనివల్ల ఏమవుతుందంటే కుటుంబం అంతా చాలా బాధపడతా ఉంటారు. ఇంకా ఆ కుటుంబంలో ఆనందం ఉండదు. బంధువులకి పెళ్ళిళ్ళకెళ్ళరు. వాళ్ళని తీసుకెళ్ళలేరు. వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళలేరు. హ్మ్. చెప్పాను గదా! అట్‌లీస్ట్ నేను చేతులు ఇలా అయినా మూవ్ చేస్తున్నా. హ్మ్. ఆ మస్కులర్ డిస్ట్రోఫీలో ఉన్న మేల్స్ గానీ కొంతమంది టైప్స్‌లో అయితే ఇలా కూడా ఉండదు. చాలా ఎగ్జాంపుల్ ఆనందాలు స్టీఫెన్. మిస్ అవుతారు కదా! చాలా. ప్రపంచాన్ని చూడలేరు బయట. చూడలేరు. ఒక ఇంట్లో టీవీలోనో, లేకపోతే ఫోన్‌లోనో చూడొచ్చు. చూడొచ్చు. బయటికెళ్ళి మాత్రం చూడలేరు. చూడలేరు. ఎవరైనా రావాలనుకున్నా వీళ్ళని కలవడానికి ఇంటికే రావాలి. రావాలి కానీ వీళ్ళు అది కూడా యాక్సెప్ట్ చేయరు తల్లిదండ్రులు. హ్మ్. ఏం మాటలంటారో అని భయం. ఎలా హ్మ్. ఇప్పుడు ఎట్లా అంటే అలా అయినా ప్రాబ్లమ్‌గానే ఉంది. హ్మ్. వీళ్ళలాగా నేను నడవలేకపోతున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఆడుకునే పిల్లలొస్తారు. అది చూసి వీళ్ళకేమనిపిస్తది? నేను వీళ్ళలాగా ఆడుకోలేకపోతున్నాను అని. అంటే ఎక్కువ పాజిటివ్ అంటే నెగెటివే ఎక్కువుంటది. హ్మ్. ఎందుకంటే అదే థాట్స్‌లో ఉంటారు. బయటికెళ్ళడానికి కుదరదు. చాలా బాధల్లో ఉంటారు. కొన్ని చెప్పాలంటే సైకలాజికల్‌గా వాళ్ళు చాలా డిస్టర్బ్ అయ్యి ఉంటారు. కుటుంబం అంతా.